ప్రజలు ప్రభుత్వాలను ఎందుకు మార్చుతారు? గత ప్రభుత్వాలు ప్రజానుకూల పరిపాలన చేయనప్పుడు, తాము చెప్పిందే సత్యం, తాము చేసిందే పాలన అని ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించకుండా నియంతృత్వ పోకడలు పోతే, అహంకారం మితిమీరితే, వ్యక్తి పూజలు ఎక్కువైతే, ప్రజల అభిప్రాయాలకు వీసమెత్తు విలువ కూడా లేకపోతే, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని, ఆ పాలకులను గద్దె దింపి కొత్త ప్రభుత్వాన్ని, కొత్త పాలకులను ఎన్నుకుంటారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంటేనే పాత ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించినట్టు. ఇక పాత ప్రభుత్వం అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అనడానికి లేదు. ఆ ప్రభుత్వం చెయ్యలేదు కనుకనే మిమ్మల్ని ఎన్నుకున్నారు అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. 2014 తర్వాత అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు తెలంగాణను పాలించిన టీఆర్ఎస్ ఈ 9 ఏళ్లలో ఎప్పుడు పాడిన పాటే పాడింది. గత ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేదు, ఆంధ్ర వలస పాలన అనేది వాళ్ళందరి మూకుమ్మడి స్టేట్మెంట్. నిజమే, వారు చేయాల్సినంత చెయ్యలేదు, పట్టించుకోవాల్సినంత పట్టించుకోలేదు. కాబట్టే వాళ్ళ పాలన నుండి విముక్తి కోరుకొని మిమ్మల్ని గద్దెరెక్కించారు. మీరు వారికంటే ది బెస్ట్ అనేది నిరూపించుకోవాల్సింది పోయి 9 ఏళ్ల కాలం కూడా వారు ఏమీ చేయలేదు అనేది మొదలుపెట్టి చివరి దశలో అంతా మేమే చేశాం అనే నిరంకుశ పోకడలకు వచ్చారు మీరు. సరే, ప్రభుత్వాలు ప్రజల కోసం పూర్తిగా ఆలోచించడం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడో పోయింది. ఇప్పుడు ప్రజలు కోరుకునేది మినిమం బాధ్యత మాత్రమే. కానీ తెలంగాణలో 9 ఏళ్ళు ఏం జరిగింది? తెలంగాణ ప్రాథమిక భావనగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండాల్సింది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిర్మాతలైన ప్రజలు. కానీ ఎవరున్నారు? అప్పటిదాకా తెలంగాణ ఉద్యమానికి అంటి ముట్టనట్టుగా ఉన్నవారు, తెలంగాణ పదాన్ని పలకడానికి అసహ్యించుకున్న కొందరు కమ్యూనిస్టు పార్టీ లీడర్లు, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే వ్యాపార గుణం కల డిజిటల్ మీడియా దారులను, ఇంకా సూటి లేకుండా సుత్తిగా లేకుండా చెప్పాలంటే పూర్తి వంది మాగదులను, భజన పరులను, బంగారు తెలంగాణ బ్యాచ్ని మీ సంకలో పెట్టుకున్నారు. ఆ మధ్య ఒక చర్చ జరిగింది, తెలంగాణ వ్యతిరేకులని, తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడం ఎలా అని. ఎక్కువగా బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని ఎవరైతే బట్టలు చింపుకుంటున్నారో వారు తెలంగాణ వ్యతిరేకులు అనేది సారాంశం. తెలంగాణ వ్యతిరేకులే బంగారు తెలంగాణ అని బట్టలు చింపుకుంటుంటే, నిజంగా నికార్సుగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు మౌనంగా చూస్తూ ఉండిపోవడం, ఏమి చేయాలో తెలియక పాలుపోవడం మొత్తంగా 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలియని ఉక్కపోత. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 50 రోజుల్లో ప్రజలు ఏమి పొందారు అంటే స్వేచ్ఛ. అంతే, స్వేచ్ఛ. అది తెలంగాణ ప్రజల ఊపిరి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 ప్రాథమిక సూత్రాలుగా తెలంగాణ భావన రూపుదాల్చుకున్నప్పటికీ తెలంగాణ ప్రజల మస్తిష్కంలో ఉన్నది మాత్రం స్వేచ్ఛాయుతమైన వాతావరణమే అని ఈ ఫలితాల ద్వారా తెలిసి వచ్చింది. 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు దళిత బంధు అడగలేదు, బీసీ బంధు అడగలేదు, మైనారిటీ బంధు అడగలేదు, 100 ఎకరాల భూములకు రైతు బంధు అడగలేదు. రీడిజైన్ పేరిట నాసిరకమైన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అన్నారం సుందిళ్ళ లాంటి డ్యాములు కట్టమని అడగలేదు. మా భూమిలో మా పాలన అనే దాన్ని నమ్మి కేసీఆర్కి మద్దతుగా నిలిచారు. కానీ వారు పథకాల కోసమో లేదంటే మళ్ళీ నియంతృత్వంలోకి పోవడం కోసమో వలసవాదుల ముళ్ళును పంటితో తీయడానికో కేసీఆర్కి మద్దతుగా నిలవలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ప్రతి పనిలో పోలీసులను వాడే కేసీఆర్కి వారు మద్దతుగా నిలబడలేదు. నేను, నాలాంటి వారు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తీవ్ర నిరాశకు గురయ్యాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీజీ అనే 2 అక్షరాలు అత్యంత శక్తివంతమైన అక్షరాలు. కేసీఆర్ అధికారంలోకి రాగానే టీజీ అనే అక్షరాలని పక్కన పెట్టినప్పుడే కేసీఆర్ దారి ఏమిటో స్పష్టంగా అర్థం కాసాగింది.
తమ స్వేచ్ఛాయుత వాతావరణానికి భిన్నంగా ఎప్పుడైతే ధర్నా చౌక్ ఎత్తివేశాడో కేసీఆర్ అప్పుడే పతనాన్ని మూటగట్టుకున్నాడు. కవులను, కళాకారులను ఓ 25,000 రూపాయల జీతానికి కుదవబెట్టుకొని వారి గొంతును నొక్కేసినప్పుడే కేసీఆర్ పతనానికి కొత్త పాట రూపుదిద్దుకుంది. ప్రజల నానుడి నుండి పుట్టిన యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చినప్పుడే తెలంగాణ నామ రూపరేఖలని కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకోబోతున్నాడనే హెచ్చరిక ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చావు నోట్లో తలకాయ పెట్టిన అన్న కేసీఆర్ తెలంగాణ సంపాదనంతా వారి కుటుంబ సభ్యుల నోట్లో పెట్టినప్పుడే కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరింది. వేలాది ఎకరాల ల్యాండ్ బ్యాంకు తమ ఖాతాలో వేసుకోవడం, ఇసుక మైనింగ్, లిక్కర్, ఎడ్యుకేషన్, మీడియా, యూనివర్సిటీలు, భజన బృందాలు విచ్చలవిడిగా తెలంగాణ ద్రోహులని పార్టీలోకి తీసుకోవడం, ప్రజలను, జర్నలిస్టులను చేసిన దబాయింపు, ఊక దంపుడు ఉపన్యాసాలు, సంఖలో ఉద్యమ ద్రోహులను పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని అవసర నిమిత్తం రెచ్చగొట్టడం, విమలక్క టఫ్ ఆఫీసు మూసివేత, కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడం, వీటన్నింటితో కేసీఆర్ తెలంగాణ భావనకు క్రమక్రమంగా దూరమవుతూ వచ్చాడు. వాస్తవానికి కేసీఆర్ పతనం రెండోసారి ఎన్నికలకు పోవడానికి వెళ్ళిన ముందస్తుతోటే మొదలైంది. కానీ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునే పరిస్థితిలో అప్పుడు ఏ పార్టీ ప్రజలకు కనిపించలేదు. అందుకే రెండవసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం సాధ్యమైంది. కేసీఆర్ పాలనలో రోజు రోజుకి ప్రజలకి కేసీఆర్కి చెప్పలేనంత దూరం పెరిగింది. అది ఎంతలా అంటే ప్రారంభంలో కేసీఆర్ లైవ్లోకి వస్తున్నాడు అంటే పని మానుకొని మరి ఆయన ఉపన్యాసాన్ని మొత్తం విని సంబరపడే స్థితి నుంచి కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఛానల్ ఆఫ్ చేసి టీవీ కట్టేసే పరిస్థితి వరకు కేసీఆర్ గ్రాఫ్ క్రమక్రమంగా దిగజారింది. ఇక ఉద్యోగుల పట్ల, ఉచిత పథకాల పట్ల కూడా ప్రజలకు ఏదో బిచ్చమిస్తున్నట్టుగా కేసీఆర్ దొరతనం ప్రజలని మళ్ళీ బానిసత్వంలోకి పోయామా అన్న భావనను కలిగించింది. ఇక చివరి బాల్ మాత్రం కేసీఆర్కి సూటిగానే తాకింది. తాను తెలంగాణ కోసమే పుట్టిన కారణజన్ముణ్ణి అని చెప్పుకునే కేసీఆర్ తన పార్టీ పేరులో ఉన్న తెలంగాణను తొలగించడం కేసీఆర్ని పూర్తిగా తెలంగాణ సమాజం నుండి దూరం చేసింది. ఇక అప్పటితోటి కేసీఆర్కి తెలంగాణకి ఉన్న పేగుబంధం తెగిపోయింది. ఇవన్నీ కూడా కేసీఆర్ చుట్టూ అల్లుకున్న మేధావులందరికీ తెలుసు. కానీ వీరి పీఠం కదిలిపోతుందని వీరు చెప్పరు, ఆయన వినడు. ఇలా భారత రాష్ట్ర సమితి అని కాసేపు 16 సీట్లు గెలిచి అబ్కీ బార్ దేశమే కేసీఆర్ సర్కార్ అని కాసేపు, పంజాబ్లో పైసలు పంచి అగ్లీ బార్ దేశమే కిసాన్ సర్కార్, కేసీఆర్ దేశ్కి నేత అని కోట్లాది రూపాయల ప్రకటనలు, సర్కస్ కంపెనీ వాళ్ళ కంటే మించిపోయిన కోతి చిల్లర చేష్టలు, తల్లికి అన్నం పిట్టనూడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్న కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఆయనకి పూర్తిగా అప్లై అయింది. తెలంగాణ కోసం ఆలోచించు నాయనా అంటే దేశ్కి సర్కార్ అని బయలుదేరిన బీహారెస్ విపరీత వింత ధోరణి తెలంగాణ ప్రజలని కేసీఆర్ పట్ల విముఖత వ్యక్తమయ్యేలా చేసింది. ఇక దళిత బంధు, బీసీ బంధు, పంచాయతీ, గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఆ సామాజిక వర్గాల మధ్య తీవ్రమైన వైషమ్యాలను పెంచాయి. దళిత బంధు పొందిన వారు చాలా తక్కువ మంది, కానీ రానివారు చాలా ఎక్కువ మంది. వారి మధ్య వైషమ్యాలను పెంచడంలో మాత్రం ఇది విపరీత పరిణామాలకు దారితీసింది. దీనితో స్థానిక నాయకుల మీద తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే సెంట్రిక్ పాలన ప్రజలకు ఎమ్మెల్యేకు మధ్య దూరాన్ని పెంచడం, ప్రజలకి కేసీఆర్కి మధ్య దూరాన్ని పెరిగేలా చేసింది. ఒక ఠాణాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగు కావాలన్నా కూడా ఎమ్మెల్యే అనుమతి అనేది ఎమ్మెల్యేల నిరంకుశత్వానికి దారితీసింది. మొదటి దశలో ఎమ్మెల్యేలు కాస్త క్రమశిక్షణగా ప్రవర్తించినప్పటికీ రెండవ దశలో వారి అహంకార ప్రవర్తన, వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళ గుంపు దందా ప్రజలు అసహ్యించుకునేలా చేసింది. ఇది ఇలా పెరిగి కేసీఆర్ పతనం పరాకాష్ఠ దశకు చేరుకున్నది. దీనికి
అదనపు విలువ జోడించినట్టు కేటీఆర్ మాట్లాడే మాటలు అపరిపక్వంగా, కృత్రిమంగా తోచాయి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు కష్టపడ్డ వారిని ఎప్పుడైనా గుర్తిస్తారు. కానీ మంది చేసిన కష్టాన్ని మొత్తం తానే చేశానని చెప్పితే మాత్రం ఎప్పటికీ ఒప్పుకోరు. ఒక్క వాక్యంలో సరిపోతుంది కేటీఆర్ గురించి. ఇక ప్రాకృతిక ధర్మం కూడా కేసీఆర్ పాలనకు చరమగీతం పాడింది. ఒకప్పుడు వరుణుడు మా పార్టీలో జాయిన్ అయ్యాడు అని గర్వంగా చెప్పుకునే కేసీఆర్ ఎన్నికల ముందట కాళేశ్వరం కుంగుబాటుతో పూర్తిగా కుంగిపోయాడు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు కాంగ్రెస్ మీద ప్రేమ కన్నా బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి ఓటు వేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్కి ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఎప్పటికీ ఉంటుంది. సీనియర్ల నాయకత్వం గుంపుల లొల్లి కాంగ్రెస్కి గుదిబండలాగా మారుతుందేమో అని అంతా అనుకున్నాం. కానీ ఈసారి వారు చాలా క్రమశిక్షణగానే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ని నాయకులు గెలిపించలేదు, తెలంగాణ ప్రజలు గెలిపించారు. దానికి రేవంత్ రెడ్డి మొండితనం తోడైంది. దాన్ని రేవంత్ రెడ్డి అందిపుచ్చుకున్నాడు. వాస్తవానికి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తొలినాటి నుండి రేవంత్ రెడ్డి దూకుడు తెలంగాణ ప్రజలని విపరీతంగా ఆకర్షించింది. కేసీఆర్ను ఢీకొట్టాలంటే ఈ దూకుడు సరైనదే అని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే 80కి పైగా నియోజకవర్గాల్లో ఒక్కడే తిరిగి కాంగ్రెస్ని గెలిపించడం కూడా రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. ఎన్నికల సమయంలో ఇంత దూకుడుగా రేవంత్ రెడ్డి మాటలు ఉండేవో ఎన్నికల తర్వాత క్రమక్రమంగా ప్రొఫెషనల్గా మారి సీఎం పదవికి ఒక హోదాను కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. 9 ఏళ్ళు తమకి ఓటు వేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలకి ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పని కేసీఆర్ వైఖరికి భిన్నంగా కేసీఆర్ని హాస్పిటల్లో పరామర్శించడం రేవంత్ రెడ్డికి బోలెడు మార్కులు తెచ్చిపెట్టేలా చేసింది. ఈ 50 రోజుల పాలన ప్రజలకి కాస్త భరోసా కలిగించే విధంగానే ఉంది. కానీ ఇంకాస్త వేగం పెంచాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం, ధర్నా చౌక్ పునరుద్ధరణ, రైతు బంధు సమీక్ష, జర్నలిస్టులకు పెరిగిన విలువ, ముఖ్యంగా మంత్రులకి తమ తమ శాఖల్లో ఉన్న నిర్ణయాత్మకమైన ధోరణి, ఉద్యమకారులకు కూడా గుర్తింపు దక్కుతుందనే ప్రచారం, తెలంగాణ సాంస్కృతిక సామాజిక ప్రజా యుద్ధనౌక, గద్దర్ పేరిట ట్యాంకు బండుపైన విగ్రహం ఏర్పాటు ప్రకటన, గద్దర్ పేరిట అవార్డులు ప్రకటిస్తామనడం ఇవన్నీ తెలంగాణ ప్రజల్లోకి కాంగ్రెస్ పట్ల, రేవంత్ రెడ్డి పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మొదటి వారంలోని ప్రగతి భవన్ని ప్రజా దర్బారుగా మార్చడం, అందులోనే ప్రజా దర్బార్ నిర్వహించడం రేవంత్ రెడ్డి మార్క్ పాలనను సూచిస్తున్నది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలు నిరుద్యోగులు వర్సెస్ బీఆర్ఎస్ అనే అంశంగా మారినాయి. ఇదే అంశాన్ని తీసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం, కొత్త బాడీని ప్రకటించడం నిరుద్యోగులకి కాస్త భరోసా లభించింది. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన కోదండరాం లాంటి వారికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్లకు ఎమ్మెల్సీ కట్టబెట్టడం ఇవన్నీ కాంగ్రెస్ గ్రాఫ్ని పెంచుతున్నాయి. అయితే సహజంగానే కాంగ్రెస్ పార్టీ మీద రెడ్డి ముద్ర ఎలాగో ఉంటుంది. అద్దంకి దయాకర్ లాంటి వారికి స్థానం అనేది చాలా ముఖ్యం. లేదంటే అది ప్రజల్లో తప్పుడు సంకేతంగా వెళుతుంది. ఇంకా రెడ్డి ముద్రను తొలగించుకొని బీసీ కుల జన గణన అని రేవంత్ రెడ్డి ముందుకు రావడం అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఏదేమైనా గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సమీక్షించుకొని ముందుకు సాగితే కాంగ్రెస్కి ఇక డోకా ఉండదు. అలా కాకుండా కేసీఆర్ లాగే ఒక సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటే కాంగ్రెస్కి కష్టాలు తప్పవు. ఏదేమైనా 50 రోజులే కదా అవుతున్నది. కాస్త సమయం కాంగ్రెస్కి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏర్పడ్డ బొందల గడ్డలను కూడిపే పని కాంగ్రెస్ ముందు ఉంది. కనుక కాంగ్రెస్కి ఖచ్చితంగా ప్రజల మద్దతు అవసరం. కాంగ్రెస్ కూడా ప్రజల కోసమే ఆలోచించడం అత్యంత అవసరం. ఏదేమైనా 9 ఏళ్ల ఉక్కపోత తొలుగుతున్నది అనే భావన మాత్రం కలుగుతున్నది. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్.